హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీ స్పోర్ట్స్ అప్డేట్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. కొన్ని టీమ్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం వాళ్ళ న్యూ జెర్సీని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే దబాంగ్ ఢిల్లీ వాళ్ళ న్యూ కెప్టెన్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అందరూ సుల్తాన్ ఫజల్ అట్రచలే దబాంగ్ ఢిల్లీకి కెప్టెన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. కానీ దబాంగ్ ఢిల్లీ షాకింగ్గా న్యూ ప్లేయర్ని అయితే కెప్టెన్సీగా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి ఆ ప్లేయర్ ఎవరు అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అప్డేట్ కూడా చూడబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకుని ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా బెంగాల్ వారియర్స్ న్యూ జెర్సీ చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. పికల్ సీజన్ 11లో పీకేఎల్ సీజన్ 12లో జెర్సీ ఎలా ఉందనేది కొంచెం చేంజ్ చేసి కబడ్డీ సీజన్ 12లోకి న్యూ జెర్సీతో రావడం అయితే జరుగుతుంది బెంగాల్ వారియర్స్. ఈ జెర్సీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బెంగళూరు బుల్స్ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ జెర్సీ అయితే ఉందో ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం కూడా సేమ్ అదే జెర్సీతో అయితే రావడం అయితే జరుగుతుంది బెంగళూరు బుల్స్. మీరు స్క్రీన్ పై చూస్తున్న జెర్సీలో ఏమైనా చేంజెస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యూపీఎదర్స్ న్యూ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం యూపీఎదర్స్ వాళ్ళ జెర్సీని మొత్తానికైతే ఫుల్ చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ జెర్సీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఎక్సలెంట్గా ఉండడం అయితే జరిగింది యూపీఎదర్స్ న్యూ జెర్సీ. నెక్స్ట్ దబాంగ్ ఢిల్లీ అప్డేట్ చూసుకున్నట్లయితే ముందుగా జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో జెర్సీ ఎలా ఉందో కొంచెం చేంజెస్ చేయడం అయితే జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం దబాంగ్ ఢిల్లీ జెర్సీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూసిన జెర్సీస్లో ఏ టీం జెర్సీ చాలా బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ సుర్జీత్ సింగ్ని కాదని పీకేలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన సుల్తాన్ ఫజల్ అట్రచల్ని కాదని ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం ఆషు మాలిక్ని ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం దబాంగ్ ఢిల్లీ వాళ్ళ కెప్టెన్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దబాంగ్ ఢిల్లీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ సుర్జీత్ సింగ్ అలాగే సుల్తాన్ ఫజల్ అట్రచల్కి కెప్టెన్సీ ఇవ్వకుండా ఆషు మాలిక్కి కెప్టెన్సీ ఇవ్వడంపై మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్లో విజయ్ మాలిక్, తమిళ్ తలవాస్ అలాగే తెలుగు టైటన్స్ ప్లేయర్స్ సూపర్ ప్లేయర్స్ ఉండడం అయితే జరిగింది. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని విజయ్ మాలిక్ చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్. శుభం షిండే ప్రాక్టీస్ క్యాంప్లో బోత్ టీమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేము చాలా ప్రిపేర్ అయి ఉన్నామని శుభం షిండే చెప్పడం అయితే జరిగింది. తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అందరూ తమిళ్ తలవాస్ మ్యాచ్పై చాలా గట్టిగానే ప్రిపేర్ అయి ఉన్నట్టున్నారు. కోచ్ కిషన్ కుమార్ హుడ్డా కార్నర్స్ పై చాలా ఫోకస్ పెట్టడం అయితే జరిగింది. శుభం షిండే, అంకిత్ జగ్లన్ అలాగే శుభం షిండే, అమన్ వీళ్ళ మధ్య కాంబినేషన్ బిల్డ్ అయ్యేలా చూస్తున్నాడు కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. మరి తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఫస్ట్ మ్యాచ్ తమిళ తలవాస్తో మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.